ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ జాబుల్లో ఎన్నున్నాయని పక్కన పెడితే, ఇప్పుడు ఈ ఏపీ జెన్కోకి సంబంధించిన పోస్టుల వివరాలు ఇంతకుముందు కార్పొరేషన్ వాళ్ళు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. పోయిన నవంబర్కే రిక్రూట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అప్పుడు తెలియజేయడం జరిగింది. కానీ అది కొంచెం డిలే అవడం జరిగింది. ఇప్పుడు నిన్నటి వరకు వచ్చేసరికి మాట్లాడుకుంది ఏంటంటే, ఈ ఏపీ జెన్కో వచ్చేసరికి ఈ జాబ్ క్యాలెండర్ కిందకు వచ్చేస్తుంది. ఇక జూను ఆ టైంలో వచ్చేసరికి వీళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది, రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందని చెప్పేసి అదొక న్యూస్. ఎందుకంటే అసెంబ్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, 1,14,000 ఉద్యోగాలు రౌండ్ ఫిగర్ అయింది, ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని. ఇప్పుడు బయట నడుస్తూ ఉన్న టాకు అయితే అది అఫీషియల్గా అయితే డిక్లేర్ కాలేదు, ఎవరి నోటా కూడా బయటికి రాలేదు. ఇప్పుడు బయట మాట్లాడుకుంటూ ఉంది ఏంటంటే జాబ్ క్యాలెండర్ కొంచెం డిలే అయ్యేదానికి ఉంటుందని. అయితే ఈ ఏపీ జెన్కో జాబులు దాని కింద ఇస్తారు కదా, మరి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కనుక ఒకవేళ నిజంగా డిలే అయితే 3 నెలలు డిలే అయిందనుకోండి, జెన్కో జాబ్స్ కూడా 3 నెలలు డిలే అవుతుంది. అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయటం గనక డిలే అయినట్టయితే మరి జాబ్ క్యాలెండర్ అనేది ఏంటి, 25 రంగాలు అంటే 25 రంగాలు సంబంధించిన వాటికి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో 1,14,000 అన్నీ కల్పించి చూపిద్దామనే కదా వాళ్ళు చెప్పేది. మరి ఇప్పుడు వచ్చేసరికి జెన్కో కనుక సెపరేట్గా కనుక రిలీజ్ చేసినట్టయితే ఇక జాబ్ క్యాలెండర్కి అర్థం ఏముంటుంది. అందుకని చెప్పేసి అందరిలో ఇప్పుడున్న భావన ఏంటంటే, వస్తే ఈ జెన్కో రిక్రూట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది దాని డీటెయిల్స్ జాబ్ క్యాలెండర్ కిందే రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కనుక రిలీజ్ చేశారంటే సెపరేట్గా డిఎస్సి లాగ్ కనుక, ఎందుకంటే డిఎస్సి కూడా లేట్ అయిపోతుంది కాబట్టి అది కూడా సెపరేట్ రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ చేసినట్టయితే జాబ్ క్యాలెండర్ అనేది ఈ సంవత్సరం తాత్కాలికంగా ఆపేదానికి కూడా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మళ్ళీ కొత్త సంవత్సరంలో ఏమన్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చేదానికి ఉంటుంది అంతే. కానీ దీని గురించి అఫీషియల్గా అప్డేట్ అయితే ఎక్కడ ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదండి. ఓవరాల్గా అయితే ఇది.